పులిచెర్ల మండలంలోని పాతపేట గ్రామ పంచాయతీ పరిధిలో చిట్టారెడ్డిపేట సమీపంలో గత నెల 5వ తేదీ రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఒక తల్లి ఏనుగు ప్రమాదవశాతం మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏనుగు అప్పటికే ఒక గున్న ఏనుగు జన్మనిచ్చింది. దానికి నెల వయసు ఉంటుంది. తల్లి చనిపోయాక మిగిలిన ఏనుగులతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది ఆ గున్న ఏనుగు. అప్పటి నుంచి దానికి తల్లి పాలు లేకపోవడం, ఆహారం సరిగా అందలేదని తల్లి ఏనుగుపై భంగి పెట్టుకుంది అని, దీంతో అది గత 10 రోజుల క్రితం పుల్చల మండలం పాళ్లెం పంచాయతీ సరిహద్దుల్లోని సతుల గుట్టాటి ప్రాంతంలో మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఎవ్వరూ గుర్తించలేదని, అడవిలో గొర్రెలు మేపుతున్న కాపరులు శనివారం సాయంత్రం గున్న ఏనుగు కళేబరాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం తిరుపతి డిఎఫ్ఓ వివేక్, ఎఫ్ఆర్ఓ మాధవి సిబ్బందితో సంఘటన స్థలం చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. తిరుపతి జూ పార్క్ వైద్యులు తోహాబ్ సింగ్ ఆధ్వర్యంలో గున్న ఏనుగు కళేబరాన్ని పోస్టుమార్టం నిర్వహించి అక్కడే దహనం చేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ వివేక్ మాట్లాడుతూ, తల్లిపాలు లేకపోవడం, ఆహారం సరిగా అందకపోవడంతోనే గున్న ఏనుగు మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికతో వెల్లడవుతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.